వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మరొక టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 1 కేజీ చికెన్ తీసుకుందాం. దీన్ని శుభ్రంగా కడిగి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుందాము. నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ చికెన్ రెసిపీని నార్మల్ చికెన్ పీసెస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెగ్ పీసెస్ అయితే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి నేను లెగ్ పీసెస్ ప్రిఫర్ చేస్తున్నాను. వీటికి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుందాము. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కోడిగుడ్డుని కంప్లీట్గా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకుందాము. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మనకి బాగా మిక్స్ అవ్వదు, అందుకని చెప్పి చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలాగా బాగా మిక్స్ చేస్తే మనకి మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. 1 గంట తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు గరిటతో పీసెస్ని కింద వైపు పై వైపు మళ్ళించుకుంటూ వేయించుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడికిన తర్వాత 1 స్పూను అల్లం ముక్కలు, 1 స్పూను వెల్లుల్లి ముక్కలు వేసుకుందాము. ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, 2 స్పూన్లు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుందాము. ఇవి 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూను సోయా సాస్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. కొంచెం స్వీట్ అండ్ స్పైసీ ఇష్టపడే వాళ్ళు 1 స్పూను టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో 1 స్పూను వాటర్ వేసుకుందాము. వాటర్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర, ఉల్లి పరుకులను వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పెషల్ చికెన్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.